బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది, ఆచరణలో మాత్రం ఆ స్థాయిలో ఆచరణ కనిపించదు అనే ఆర్గ్యుమెంట్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది. బుల్లెట్ ట్రైన్ ఊసు ఇప్పుడు ఎక్కడా లేదు, ఒకప్పుడు బుల్లెట్ ట్రైన్ పేరుతో ఓదరగొట్టేశారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో బడ్జెట్ అనంతరం ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ అందరూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జీవిరెడ్డి గారు, ఏ రీజన్ కనిపిస్తుంది? కేవలం బుల్లెట్ ట్రైన్ ఒక పాయింట్ తీసుకుంటూ ఉన్నారా? ఒక సంస్కరణ వాదంతో బీజేపీ ముందుకు వెళ్తూ కొత్తగా నిర్ణయాలు తీసుకుంటూ, లేకపోతే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు ఎందుకు కనిపించడం లేదు మీకు? వీళ్ళు బుల్లెట్ ట్రైన్ అనే కాదు, ప్రతిదీ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు, ప్రతిదీ వాళ్ళు చేసే సంస్కరణలు అనుకుంటున్నారు కదా, ఏవి సంస్కరణలు కాదు. ఇప్పుడు ఉదాహరణకు డిమానిటేషనే, ప్రతిదీ డిమానిటేషన్ ఏమంటే ఇది పెద్ద రిఫార్మ్ అని చెప్తారు. అది రిఫార్మ్ కాదంటాను, అది ఒక చిన్న స్కీమ్, అది ఒక ఐడియాస్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదని ఉంటాను. ఈరోజు ఏది చూసినా కూడా ఒక్క రిఫార్మ్స్ అంటూ లేదంటాను. కానీ వాళ్ళు ఏమంటారు, మేము చేసిన ప్రతిదీ రిఫార్మ్స్ సంస్కరణలు చాలా నీతిగా చేస్తున్నాము, చాలా నిజాయితీగా చేస్తున్నాము అన్నట్లు చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఒక్కటి కూడా మెటీరియలైజ్ దట్ లేదంటాను. ఇటు ఒక స్మాల్ ట్యాక్స్ పేయర్స్ కానీ ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ కావచ్చు, సాలరీ వాళ్ళకి కావచ్చు, కార్పొరేట్స్ కూడా చూస్తే 5% ట్యాక్స్ తగ్గించామన్నారు. ఏది 50 crores లోపు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఒకసారి సంస్కరణ అంటే డిఫైన్ చేస్తారా? మీరు చెప్తారంటే స్కీమ్ సంస్కరణ, లెట్ మీ కంప్లీట్. మీరు చెప్తారు కృష్ణసాగర్ గారు, మీరు అంటున్నారు కదా, ప్రతి ఒక కార్యకర్త గల్లీ కార్యకర్త నుంచి దేశ పార్టీ ప్రెసిడెంట్ నెగటివ్ కాదండి. తీసుకున్న డెసిషన్స్ మీద కొంచెంలో కొంచెం డెసిషన్స్ కాదు సాగర్, కృష్ణసాగర్ గారు, ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ అనుకోండి, బాగుంది అనుకోండి, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కాదంటున్నది. ఇప్పుడు మన బడ్జెట్ చూసినట్టయితే ఈ బడ్జెటే కాదు, గత బడ్జెటే కాదు, లేదా మీరు చెప్తున్న మాటల ప్రకారం చూస్తే ఎక్కడ కూడా బుల్లెట్ ట్రైన్ కాదు, ఇంకోటి ఎక్కడ కూడా రాజకీయ సంస్కరణ గురించి మాట్లాడాం కదా రెడ్డి గారు. మాట్లాడటం వేరు, మెటీరియలైజ్ అవ్వటం వేరు. ఇప్పుడు మాట్లాడటం వేరు, మెటీరియలైజ్ అవ్వటం వేరు. చాలా మాట్లాడుతున్నారు, రాజకీయ సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు, బ్లాక్ మనీ గురించి చెప్తున్నారు. బడ్జెటే కాదు, గతంలో కూడా చాలా సంస్కరణలు చేద్దామని చెప్పారు, రాజకీయ సంస్కరణలు చేద్దామంటున్నారు. బ్లాక్ మనీ మీద 2 బిల్స్ తీసుకొచ్చాం కదా, అది మాట్లాడమా నడవడమా? ఏది బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. అవును, బినామీ ట్రాన్సాక్షన్స్ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది కదా, అది డిమానిటైజేషన్ గురించి అంటే మీరు అంటే ఇప్పుడు బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ ఇప్పుడు చట్టసభ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ November 1st, 2016 నుంచి వచ్చింది. యాక్ట్ ఉండటం వేరు, ఇంప్లిమెంట్ చేయడం. ఇదే యాక్ట్ 1988 లో కూడా ఉంది. తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేసి ఇంప్లిమెంటేషన్ కూడా కాలేదని మీరే చెప్పేస్తారు. చెప్పలేకపోయారు సాగర్ గారు. డిమానిటైజేషన్ ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత బ్లాక్ మనీ కట్టడి చేసాం, దీనివల్ల 130 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి లైన్లో నిలబడి డబ్బులు తీసుకున్న తర్వాత ఇదిగో మీకు ఇంత దేశానికి ఇంత బెనిఫిట్ జరిగిందంటే సామాన్యుడు ఆనందపడేవాడు కదా. నేను లైన్లో నిలబడటం వల్ల, రోజుకు గంట లైన్లో నిలబడటం వల్ల, 2 గంటల లైన్లో నిలబడటం వల్ల దేశానికి ఇంత బెనిఫిట్ జరిగిందని సంబరపడిపోయేవాళ్ళు కదా, ఇంక్లూడింగ్ మీ సంబరపడిపోయేవాళ్ళం కదా. రజనీ గారు, ఇప్పుడు మొత్తం క్యాష్ వాపస్ వచ్చింది అన్నది అందరూ ఒప్పుకుంటా ఉన్నారు కదా, దాని లెక్కలు ఆర్బీఐ చెప్పాల్సి ఉంది. ఏ క్యాష్ వచ్చింది, అమౌంట్స్ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు మనం ఆర్బీఐకి వేస్తే వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్. అంటే ఇవన్నీ వ్యవస్థలే కదా, ఇవి ప్రభుత్వం చేతిలో నడిచేవి కావు కదా. అంటే రైతులకి 10,000 రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పారు. సంవత్సరానికి 10,000 రూపాయల ఆదాయం వచ్చేలాగా చేస్తామని చెప్పారు. తర్వాత ఒక్కొక్కటి 15 లక్షలు బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి 15 లక్షల అకౌంట్లో వేస్తామని ఎన్నికల ప్రసంగాల్లో చెప్పారు. ఎక్కడ కూడా 15 లక్షల అకౌంట్లో వేస్తామని చెప్పలేదు. అది బ్లాక్ మనీ ఇంత ఉంది అని అనుకుంటే ఇంత వస్తుంది ఒక జనాభాలో అని చెప్పడం జరిగింది. అకౌంట్ లో వచ్చేది 0, లేదని తెలిపోయింది, అకౌంట్ లో వచ్చింది 0. అంటే మీరు మాటలు ఎక్కువ చెప్తారు, పని తక్కువ జరుగుతుంది అని అనడానికి ఎగ్జాంపుల్స్ ఇవి కాదా అనేది పాయింట్. 15 కోట్ల మందికి అకౌంట్లు వచ్చినాయి కదా రజనీ గారు, అది మాటలు కాదు కదా, చేతలు కదా. ఇప్పుడు పంట బీమా ఇచ్చాం కదా, అది మాటలు కాదు, చేతలు కదా. తర్వాత కొత్తగా సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత ఇచ్చాం కదా, రూపాయికి బీమా ఇస్తా ఉన్నాం కదా, ఫసల్ బీమా యోజన ఇస్తా ఉన్నాం కదా. ఇప్పుడు అవన్నీ మాటలు కావు కదా, చేతలు కదా. సో ఇవే అంటారు. 80 లక్షల టాయిలెట్లు కట్టించినాం, అది చేతలు. సాగర్ గారు, కొత్త అకౌంట్లో వచ్చి డెవల్యూషన్, రాష్ట్రానికి కొత్త డెవల్యూషన్ 10% ఎక్కువ ఇచ్చాం, చేతలు కదా. ఒక్కొక్క నిమిషం రాంబాబు గారు, మీరేమంటారు? బీజేపీ ప్రభుత్వం ఎక్కువ చెప్తుంది, చేతలు తక్కువ ఉంటుంది అని అంటాం కేవలం రాజకీయ విమర్శనా, నిజమేనా? అది అంటే అనేక విషయాలు తీసుకున్నప్పుడు 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఏ ప్రభుత్వం అయినా ఏదో ఒక ప్రయోజనమో బెనిఫిట్ తీసుకురాక తప్పదు. అవన్నీ కూడా సర్కమ్స్టెన్షియల్గా కూడా కొన్ని జరుగుతాయి. అయితే ఈ డిమానిటైజేషన్ మీదనే ప్రముఖంగా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆ డిమానిటైజేషన్నే ప్రాతిపదికగా కనుక మనం తీసుకుని మాట్లాడితే
దానిలో బీజేపీ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా లేదనేటటువంటిది అడుగడుగునా తెలుస్తుంది. అట్లాగే ముందుగా సరైనటువంటి ప్రణాళిక ఆలోచన లేకుండా ఇంప్లిమెంటేషన్ జరిగిందన్నది ఆ ఇంప్లిమెంటేషన్లో ఉండేటటువంటి అనుభవాలు చెప్తున్నాయి. అదే రకంగా ఏదైతే ఆశయాలతో దాన్ని స్టార్ట్ చేశారో అది ఎంత మేరకు దాన్ని సాధించారో చెప్పలేనటువంటి స్థితిలో ఈ స్కీమ్ ఉన్నది అనేటువంటిది దాన్ని అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కృష్ణసాగర్ గారు కూడా ఇది సంస్కరణ అన్నారు. ఇప్పుడు ఇదే సంస్కరణని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు 2014లో ఇది పేదల వ్యతిరేకమైనటువంటి చర్య అన్నారు. సో అక్కడేమో అది పేదల వ్యతిరేకం ఎందుకు అవుతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికేమో పేదలకి సపోర్టింగ్గా ఎందుకు అవుతుంది. ఇంకొకటి కూడా ఇది డిమానిటైజేషన్ని ఎంత కన్ఫ్యూజ్ చేసేస్తారంటే ఇప్పుడు ఇది రిజర్వ్ బ్యాంక్ తీసుకుందా నిర్ణయం, ప్రభుత్వం తీసుకుందా, రెండింటి మధ్య క్లారిటీ లేదు. ఈరోజు బడ్జెట్లో బ్లాక్ మనీ నిర్మూలించడానికి, ఉగ్రవాదం అణచివేయడానికి, నకిలీ కరెన్సీని ఆపడానికి అని చెప్పి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ రోజు మార్నింగ్ మా ఎడిటోరియల్ మీటింగ్లో బంగ్లాదేశ్ నుంచి 2000 రూపీస్ నోట్లు 65% యాక్యురసీతో ఆల్రెడీ మార్కెట్లో అందుబాటులో వస్తాయి తప్పనిసరిగా. ఇప్పుడు ఈ మాక్సిమం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 4-5 months లో 2000 రూపాయల నోటు మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసింది. మనం ఆల్రెడీ మార్కెట్లో ఉన్న 1000 రూపాయల దొంగ నోట్లన్నీ అకౌంట్లో వేసుకొని లీగలైజ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ 2000 రూపాయల నోట్లు, దొంగ నోట్లు 65% యాక్యురసీతో వచ్చింది. రజనీ గారు ఆశ్చర్యకరం ఏంటంటే 1946 సంవత్సరంలో డిమానిటైజ్ చేసినప్పుడు కూడా ఇవే 3 కారణాలు చెప్పారు. 78వ సంవత్సరంలో చెప్పినప్పుడు ఇదే కారణాలు చెప్పారు. 2014లో చెప్పినప్పుడు ఇవే. ఎక్కడ కూడా ఈ 3 కారణాలు తప్ప ఇంకోటి ఏం చెప్పలేదు. కనీసం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఏమిటంటే దానిలో కొంత ప్రయోజనాలు, ఇంత ప్రయోజనాలు సాధించామని చెప్పేసి ఊరుకున్నారు. 10,000 రూపాయల నోటు రద్దు చేసాం 78లో, 5,000 రూపాయలు రద్దు చేసాం, దానివల్ల ఎంతో కొంత మేము మార్పును తీసుకురాగలిగాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం సాధించారో చెప్పరు, ఏం సాధించలేదు. 8 లక్షల కోట్లు సిస్టమ్ లో లేనివి సిస్టమ్ లోకి వచ్చినాయి కదా. అది కాదు కదా మీరు సాధించింది. ఆ సిస్టమ్ లో అది కాదు కదా. బ్యాంకింగ్ వ్యవస్థకి పనికి వస్తాయి కదా. అరే బ్యాంకింగ్ నవంబర్ 8వ తేదీన అది కాదు కదా మీరు బ్లాక్ మనీ హోల్డర్స్ దగ్గర నుంచి క్యాష్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి వచ్చి ఎట్లా చెప్పారు? బ్లాక్ మనీ హోల్డర్స్ కశ్మీర్ లో పీస్ఫుల్ గా స్టూల్ పెయింటింగ్ ఆగింది కదా. అవన్నీ ఇప్పుడు 2000 రూపాయల నోటు వస్తుంది. ఒకటే రోజు ఓవర్ నైట్ 100% కౌంటర్ఫీట్ కరెన్సీ మాయమైపోయింది కదా. సాగర్ గారు ఇంతకు ముందు 1000 రూపాయల నోటుకు ఒక రాయేసేవాడు అనేది మీ పార్టీ చెప్పింది. 1000 రూపాయల నోటు తీసుకొని, దొంగ నోటు తీసుకొని అక్కడ ఒక రాయి వేయటం మొదలు పెట్టారు. నోట్లు రద్దు చేసిన తర్వాత నుంచి ఒక రాయి పట్టలేదు అంటున్నారు. ఇప్పుడు 2000 రూపాయల నోటు రాబోతుంది, వచ్చింది ఆల్రెడీ మార్కెట్ లో దొంగ నోటు. ఆ నోటు తీసుకొని 2 రాళ్ళు వేసే అవకాశం కావచ్చు. ఇప్పుడు ఏమంటారు రజనీ గారు? అది కూడా కౌంటర్ ఫీట్ వస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేయాల్సి రావచ్చు. తయారు చేయాలి కదా. నాకు ఒకటి చెప్పండి కృష్ణసాగర్ గారు, ఒకటి చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్ కదా, ఫేక్ కరెన్సీ కదా, కౌంటర్ ఫీట్ కరెన్సీ ప్రొడ్యూస్ చేయాలంటే. కృష్ణసాగర్ గారు ఫేక్ కరెన్సీ అనేటటువంటి మాట వచ్చింది కాబట్టి నాకు ఒక వివరం చెప్పండి, ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఈ దేశంలో 400 కోట్ల రూపాయల మేరకే ఫేక్ కరెన్సీ ఉందని. సో ఒకవేళ మీరు దాన్ని కనుక యాక్సెప్ట్ చేసే మాట సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆన్ రికార్డ్ వెళ్ళింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కౌంటర్ ఫీట్ కరెన్సీ లెక్క తెలిసినాకే కదా కౌంటర్ ఫీట్ కరెన్సీ అవుతుందా? మీ దగ్గర ఎకానమీ నడుస్తా ఉంటే రాత్రి ఆపరేట్ అయిపోయింది. ఇప్పుడు సిబిడిటి ట్విస్ట్ చేస్తా అంటే అది మీ ఇష్టం. ఓకే పోనీ సిబిడిటి ఏమైనా చెప్పిందా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సిబిడిటి కౌంటర్ ఫీట్ కరెన్సీ చెప్పేది వినండి మీరు. ఏ ఏజెన్సీ కూడా కౌంటర్ ఫీట్ కరెన్సీ మన దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని డాలర్లు ఫేక్ ఉన్నాయని ఎవరు చెప్పలేరు. సిబిడిటి డిపార్ట్మెంట్ 90,000 కోట్ల రూపాయల మేరకు మాత్రమే నల్లధనం ధన రూపంలో ఉంటుందని చెప్పిందా కాదా? ఇది కూడా అంతే. ఇప్పుడు ఏమన్నా కనుక మీరు దాన్ని కంటెస్ట్ చేసే ఏ ఏజెన్సీ కూడా ఫ్యాక్చువల్ డేటా ఇవ్వలేదు. రైట్ పాపరా గారు, కౌంటర్ ఫీట్ కరెన్సీ మన దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేరు. రైట్ పాపరా గారు. కృష్ణసాగర్ గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పింది అని అడుగుతున్నారు. నన్ను అలాగే అడిగారు. ఎలక్షన్ కమిషన్ మీరు నేను ఎక్కడ చూడలేదు, జరగలేదు అన్నట్టు. నా కళ్ళ మీ ముందు ఇదిగోండి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ లో నోట్లు అంటే వారు అర్థం చేసుకోవటంలే. వింటే తెలుసు. సెప్టెంబర్ 26న ఎలక్షన్ కమిషన్ ప్రపోజల్ కి మీ గవర్నమెంట్ లెటర్ రాసింది. సెప్టెంబర్ 26న దాని గురించి కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్, అది వేరే పేపర్ కాదు, లోకల్ పేపర్ కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్. అదే చూడండి, చదువుతాను వింటారా? ఎలక్షన్ కమిషన్ సీక్స్ మోర్ పవర్ రిజెక్టెడ్. Election Commission seeks more power rejected. Government says no panel proposal seeking powers to cancel polls
ఇఫ్ ఓటర్స్ బ్రైబ్, Right. ఇది ఓటర్స్ బ్రైబ్ చేస్తే ఎలక్షన్ క్యాన్సిల్ అవునండి, చేస్తారంటే ఇప్పుడు bribe కాదు ఇక్కడ. ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ మీద అది. చూడండి బ్రైబ్డ్ చూడండి, మీరు దానికి దీనికి ముడిపెడితే నేనేం ముడిపెట్టం చేయమంటారు? కాదు, ఇక్కడ రాస్తుంది సార్, ఆయన కూడా ఇస్తాను, యాంకర్ మోడరేటర్ చెబుతారు చూడండి, ఆయన రజనీకాంత్ గారు చెబుతారు. ఇవ్వండి Right. చూడండి Right. ఇవ్వండి, but I think దీని గురించి మళ్ళీ ఇట్లాంటి ప్యానల్ డిస్కషన్స్ లో ఫ్యాక్ట్స్ ని ఎగ్జామిన్ చేయడం చాలా కష్టం అవుతుంది. మన ఇద్దరం Okay, కలిసి right. డీటెయిల్ గా మళ్ళీ దాని గురించి ఎగ్జామిన్ చేద్దాం. దానిలో బ్రైబ్డ్ అని ఉంది క్లియర్ గా. ఇక్కడ ఇప్పుడు బీజేపీ ఒక్క నిమిషం రెడ్డి గారు, ఇక్కడ కృష్ణసాగర్ గారు కూడా ఇవాళ ఎందుకంటే క్రెడిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ పోకూడదండి. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూడా మీతో భాగస్వామిగా ఉంది. ఇక్కడ మనము డిమానిటైజేషన్ చేసే ఇప్పుడు ఇక్కడ రోజు- ఓటు ఇవ్వండి, ఒక్క నిమిషం వినండి సాగర్ గారు, ఏం చెప్తున్నాం వినండి. నవంబర్ 8వ తారీఖున ఫేక్ నోట్స్ను అరికట్టడానికి లేకపోతే వీటినన్నీ అరికట్టడానికి అనేది నల్లధనం. మనం ఇది తీసుకొని వచ్చాము. తీవ్రం. ఇవాళ టోటల్ డిపాజిట్ అయిన అమౌంట్ ఎంత, రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం కూడా 14 లక్షల కోట్లు ఉంటే 14 లక్షల కోట్లు డిపాజిట్ అయినాయని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ వస్తున్న విమర్శని మనం సమర్థంగా చెప్పగలగాల. అందులో ఫేక్ నోట్స్ ఇవన్నీ కూడా ఉంటే ఎట్లా డిపాజిట్ అయినాయి అన్ని కూడా ఒరిజినల్ నోట్సే. 14 లక్షల కోట్లకి 14 లక్షల చంద్రబాబు కోట్లు. నాయుడు ఒక్క గారు నిమిషం ఈ వినండి కమిటీకి సాగర్ గారు, చైర్మన్గా ఉన్నారు. సాగర్ గారు మీరు ఒక్క వారిని నిమిషం అడగండి సార్. ఒక్క మీ నిమిషం పార్టీ- వినండి. మీ పార్టీ అధినేత ఒక్క కదా. నిమిషం వినండి. అంటే మీరు చాలా బాగా అడుగుతాం. మీరు బాధ కాదు, చంద్రబాబు నాయుడు గారు బాధ కాదు. ఇక్కడ వింటా. మీరు నేను వింటా. మీరు ఒక్క నేను నిమిషం వింటా. వినండి. చంద్రబాబు నాయుడు గారు విన్నాక చైర్మన్ అండి. ఒక్క నిమిషం అండి. ఆయన ఒక్క డిజిటల్ నిమిషం ఎకానమీకి అండి. మీ నాయకుడు ఒక్క నిమిషం డిజిటల్ వినండి. క్యాష్లెస్ ఒక్క ఎకానమీకి. నిమిషం వినండి. ఒక నిమిషం వినండి. నేనేం అంటలే. మీరు వినండి నేను వినండి. వింటున్నాను. మీరు నేను అంటున్నారా? వింటున్నాను. ఒక్కొక్క నిమిషం, నన్ను అడిగే ఒక్క బదులు నిమిషం public సాగర్, గా ఒక్క నిమిషం. మీరు మా అలయన్స్ పార్ట్నర్ కాబట్టి మీరు అందుకే మీ నాయకుడిని ఇక్కడ అడగండి. వచ్చిన చంద్రబాబు నాయుడు విమర్శని గారిని. వాళ్ళు చెప్తారు. సాగర్ ఒక్క నిమిషం, ఇక్కడ ఒక్కొక్క నిమిషం. వచ్చిన విమర్శ ఏంటి? ఇవాళ కూడా అరుణ్ జైట్లీ గారు మళ్ళీ బ్లాక్ మనీ అని లేకపోతే మళ్ళీ ఫేక్ నోట్స్ని కౌంటర్ ఫీడ్ చేయడానికి అని అన్నారు. కౌంటర్ ఫీడ్ చేసిన నోట్లు ఎన్ని తగ్గినాయి, ఇవాళ ఇన్ని డిపాజిట్ కాలేదని మనం అంటే వాటిని కరెక్ట్గా అడ్రస్ చేయాలా. వెరీ పర్పస్ ఆఫ్ ద ఈ సిస్టమ్ వెల్కమ్ అయింది. రాంబాబు గారు బ్యాంకింగ్ తప్పకుండా అసోసియేషన్ ఎంప్లాయీగా చెయ్యరు చెప్తున్నారు. అనుకోవడం మీరు తప్పు ప్రతిదానికి ఆ విధంగా అనేది అనుకోకూడదండి. రాంబాబు గారు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు చెప్పారు. ఏమంటున్నానండి? వాటిని నేనేం మనం అంటలేదు. వెల్ అడ్రస్ చేయకపోతే ప్రజలు మనల్ని ఇది అనుకునే తప్పకుండా address పరిస్థితి ఉంది. మీరు అది చెప్తున్న దానికి Right. 14 లక్షల కోటికి 14 లక్షల కోట్లు No, డిపాజిట్ అయినప్పుడు తప్పకుండా address చేయాలి. కౌంటర్ నేను కౌంటర్ మీతో నోట్స్ ఎక్కడ ఉన్నాయి? కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ కానీ నేనేమంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ సలహా ఇచ్చే బదులు తెలుగుదేశం పార్టీ కూడా చేయొచ్చు ఈ పని అంటా ఉన్నా. రైట్ ఏం కన్జ్యూమర్స్ సలహా పాయింట్ ఆఫ్ ఇచ్చారు? వ్యూలో ఏం చేయొచ్చు? చిన్న ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా గవర్నమెంట్ లో పాటున్నారు. Right. అది 100% అందుకేనండి చెప్తుంది. మనం తప్పు చెప్పకూడదు, కరెక్ట్ చెప్పాలని చెప్తుంది. Right. అందుకే Right. మీరు వేరే అర్థం ఇప్పుడు చేసుకుని తప్పు వేరే ఎవరు రూపంలో చెప్తున్నారండి? మాట్లాడుతున్నారు. ఇప్పుడు తప్పు ఎవరు చెప్తా ఉన్నారు? అది రాదు, ఆ స్టేట్మెంట్ రాదు, నేను- ఆ మొత్తం వాళ్ళు కూడా డీటెయిల్స్ రావు అని నేను అంటే సాగర్ తప్పు గారు, చెప్పినట్టు. వారు నేను తప్పు ఏమంటున్నా? చెప్పారనలేదు. ప్రభుత్వం తప్పకుండా చెప్తుంది. మీరు అంటే సాగర్ గారు, డిజిటల్ ఎకానమీని ప్రోత్సహిద్దాం, క్యాష్లెస్ ఎకానమీని ప్రోత్సహిద్దాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నెగిటివ్ థాట్ కాదు, కానీ ప్రాక్టికల్గా ఏంటంటే స్వైపింగ్ మిషన్ ధరలు పెరగబోతున్నాయి. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు కరెంట్ అకౌంట్లు పెట్టుకొని పిఓఎస్ మిషన్లు పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది. స్వైపింగ్ మిషన్ల ధరలు పెరగబోతున్నాయి. ఐరిస్ యంత్ర సారీ క్షమించాలి, పాజిటివ్ నోటే, తగ్గబోతున్నాయి. అల్యూమినియం ధరలు పెరగబోతున్నాయి. స్వైపింగ్ మిషన్, ఐరిస్ యంత్రాలు ఈ రెండు ధరలు తగ్గబోతూ ఉన్నాయి. జైట్లీ బడ్జెట్తో స్మోకర్లు, చైన్ స్మోక్ చేసే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది. సిగరెట్ ధరలు పెరగబోతూ ఉన్నాయి. రెస్టారెంట్లో విందులు మరింత ప్రియం కాబోతున్నాయి. సర్వీస్ ట్యాక్స్ పెరగబోతుంది. అదేవిధంగా సర్వీస్ ఛార్జీల పెంపుతో ఫోన్ బిల్లులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. విమానయానం కూడా రేట్లు పెరగబోతూ ఉన్నాయి. సర్వీస్ ట్యాక్స్తో పాటు జెట్ ఫ్యూయల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నారు. దీంతో విమానయానం ధరలు ఇప్పుడున్న దానికంటే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా లగ్జరీ కార్లు, ఐఫోన్లు ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు దిగుమతి చేసుకునే ఆల్మోస్ట్ అన్ని లగ్జరీ ఐటమ్స్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్యాష్లెస్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీని ప్రోత్సహిస్తామని చెప్పి బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. అది ఎలా ఉండే అవకాశం ఉంది? చిన్న బ్రేక్ తర్వాత.